కుటుంబ జీవితంలో అతి విలువైన అతి శక్తివంతమైనటువంటి ముడిసరుకు ఓపిక. ఈ యాంత్రిక యుగంలో మనిషి ఓపిక సన్నగిల్లి ప్రతిదీ పరిస్థితుల ప్రభావానికి లోనై తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలే వారి జీవితం పాలిట శాపంగా మార్చబడుతున్న వేళ మరి సాతానుడు ఏ విధంగా మన జీవితాలను వంచించి మన జీవితాలను తన ఊరిలోనికి ప్రణాళికాబద్ధంగా నడిపిస్తాడన్నది విశ్వాసిగా కుటుంబంగా గుర్తించనట్లయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డ, హౌ టు ఓవర్కమ్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ ఈజ్ ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్. వీఆర్ కాన్స్టెంట్లీ ఆన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. క్రైస్తవుడిగా క్రైస్తవ కుటుంబంగా నిరంతరము మనం యుద్ధ భూమిలో ఉన్నాం. మన శత్రువు చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు. కాబట్టి యూ కెనాట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్. ఎప్పుడు క్రైస్తవ కుటుంబాలను, దేవుని ఎరిగినటువంటి జీవితాలను విచ్ఛిన్నం చేయాలా అన్నటువంటి దృక్పథంతో, ఆలోచనతో విరివిగా వాడు పనిచేస్తున్నాడు, నిర్విరామంగా వాడు పనిచేస్తున్నాడు, చాలా తెలివిగా వాడు పనిచేస్తున్నటువంటి వేళ సాతాను యొక్క యుక్తులను, శక్తులను, వాని యొక్క పన్నాగాలను గుర్తించినట్లయితే క్రైస్తవ జీవితంలో దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చలేము. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ సంకల్పాన్ని ప్రత్యేకంగా తండ్రులతో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ టు ఆల్ ద ఫాదర్స్. మరి మొదటికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా చదివి నాకు సహాయం చేస్తారా? మరి అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నేను చదువుకుంటానండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. దేవుని బిడ్డ, ఈరోజు తండ్రిగా నీకొక బాధ్యత, తల్లిగా నీకొక బాధ్యత ఇవ్వబడింది. ఆ బాధ్యత ఏమిటంటే నీ కుటుంబాన్ని రక్షించుకోవటం, నీ కుటుంబాన్ని నీతి మార్గంలో నడిపించడం, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలపడం, అది నీ బాధ్యతే. దేవుని బిడ్డ, మరి ఆవుకు కుడితి నీళ్లు పోసినా అది పాలే ఇస్తుంది కదా. పాముకు పాలు పోసినా విషమే ఇస్తుంది. మల్లె చెట్టుకు మురికి నీరు పోసినా అది సువాసనలిచ్చే మల్లెపూలనే, ముళ్ళ చెట్టుకు మినరల్ వాటర్ పోసినా అది ముళ్ళే ఇస్తుంది కదా. ప్రియులారా, ఇది సృష్టి ధర్మం. దేవుడు ఈ సృష్టిలో ప్రతి సృష్టిగా, నూతన సృష్టిగా మనల్ని ఎందుకు ఉంచాడో తెలుసా? ఆయన ప్రేమను లోకానికి అందించడానికి, ఆయన శాశ్వత ప్రణాళికను లోకానికి చూపించడానికి. ప్రతి క్రైస్తవ కుటుంబం ఎడల ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడని, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని గొంతులో ఊపిరి ఇచ్చాడని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే అడుగులు వేస్తారో వారి జీవితాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ప్రతి తరములో, ప్రతి యుగములో, ప్రతి దేశములో, ప్రతి గోత్రములో, ప్రతి జనములో దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి కుటుంబాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని వాక్యములో ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే నోవహు గురించి రాయబడినటువంటి మాట, ఆ తరము వారిలో, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రతి తరములో దేవుడు కుటుంబాలను ఏర్పరచుకొని ఆ కుటుంబము ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తించి అడుగులు వేస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈనాడు రకరకాల వాదాలు, రకరకమైనటువంటి అభిప్రాయాలు, రకరకమైనటువంటి పరిస్థితులు మన మనస్సులను ప్రభావితం చేస్తున్నటువంటి వేళ నీవెలా స్పందిస్తున్నావు? చాలామంది ఏమంటారంటే, ఈ లోకంలో నుండి ఏం తీసుకొని పోతామండి? ఎవడేం తీసుకొని పోడండి. అలెగ్జాండర్ ఏం తీసుకున్నాడండి? ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోయానని అలెగ్జాండర్ గారు కూడా చెప్పారు కదా. సొలొమోను మహారాజు ఏం తీసుకొని వెళ్ళాడు? ఎవరేం తీసుకొని వెళ్ళరండి అని చెప్తారు. ఆ మాటలో తప్పేమీ లేదు, అది అబద్ధం అంతకన్నా కాదు. కానీ ఎవరు ఏది తీసుకొని పోరు అన్నమాట ఎంత వాస్తవమో ప్రతి వారికి కూడా ఈ లోకానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది అన్నది గుర్తిస్తున్నావా?
నీవు నేను ఈ అందమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే స్వార్థంతో బ్రతకడానికి కాదు, కానీ సంపూర్ణమైన దేవుని ప్రణాళికను తెలుసుకొని ఏ పాపములో నుండి అయితే, లోకములో నుండి, చీకటిలో నుండి ప్రత్యేకమైన సంకల్పము కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ సంకల్పము కొరకు బ్రతకడమే నీకు నాకు క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలుగా దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ప్రియులారా, మరి ప్రవచనాలను చెప్పే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, 100 సంవత్సరాలు బ్రతుకుతావా? ఏది ఇష్టమైతే అది తిను, ఏది తాగాలనిపిస్తే అది తాగు. మిర్చి బజ్జీ కూడా తినలేనటువంటి దౌర్భాగ్యమైన జీవితం ఏంటండి ఈ వెధవ జీవితం అని ఆయన అంటాడు. ప్రియులారా, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళితే నీకు ఇష్టం వచ్చింది తినమని చెప్తాడా? ఏ డాక్టర్ చెప్పడండి. వయస్సును బట్టి చాలా రిస్ట్రిక్షన్స్ ఇస్తాడు. 100 కోట్లు ఉన్నాయి కదా సార్, ఇష్టం వచ్చింది తిన సార్, బతికేది ఉందా 100 ఏళ్ళు అని ఏ డాక్టర్ చెప్పడండి. ప్రియులారా, ఈరోజు అలాంటి ఎన్నో వాదాలు మానవ మనస్సులను ప్రభావితం చేస్తున్నటువంటి వేళ ఏది మంచిది, ఏది చెడుది అన్నది నీవు నేను ఆలోచన చేయాలి. ఈరోజు మనము కొంతకాలము బ్రతికి చనిపోవడానికి పుట్టలేదు, కానీ ఆ బ్రతికిన ఆ కొంతకాలములో అనేకులను ప్రభావితం చేయడానికి, అనేకుల జీవితాలను స్పందింప చేయడానికి, అనేకుల జీవితాలలో మరి ఒక ఉద్దేశాన్ని, సంకల్పాన్ని దయచేయడానికి, వారిని క్రీస్తు వైపు నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఆ విధంగా అడుగులు వేస్తారో, వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు చాలా సందర్భాలలో సాతాను యొక్క యుక్తులను, కుయుక్తులను, వాని యొక్క పన్నాగాలను మనం గుర్తించని కారణాన్ని బట్టి మన కుటుంబాలు సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నాయి. యూ షుడ్ నో ద బ్యాటిల్ రూల్స్. యుద్ధ నీతి నీవు తెలుసుకోవాలి. నిరంతరము నీవు నేను యుద్ధములో ఉన్నాము. ఒక్క క్షణము కూడా అలక్ష్యంగా ఉండడానికి వీలులేదు. ఒక్క క్షణము కూడా మైమరిచి ఉండడానికి వీలులేదు. ఒక్క క్షణము కూడా మనం యథేచ్ఛగా ఉండడానికి వీలులేదు. ఎందుకంటే మన శత్రువైనటువంటి సాతానుడు చాలా తెలివైన వాడు, చాలా చురుకైన వాడు. అదును చూసి నీతోనే పాపం చేయించి నిన్నే వాని ఉరిలోనికి నడిపిస్తాడు. ఆదాము అవల జీవితంలో జరిగింది అదే. The perfect family became the victim of the enemy because they were so careless. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఈ లోకములో, మారుతున్న లోకములో మారని దేవుని ప్రతినిధులుగా బ్రతకాలంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించి మనము దేవునికి అయిష్టమైనవి ఏవి, దేవునికి ఇష్టమైనవి ఏవి అన్నది గుర్తిస్తూ అడుగులు వేసిన రోజే క్రైస్తవ కుటుంబ జీవితం జయప్రదంగా, జేత్రయాత్రగా అది సాగుతున్నది. దేవుని బిడ్డ, ఈ మధ్య కాలంలో మరి బ్రిజేష్ సోలంకి అనే ఒక వెరీ టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్ను ఒక కుక్క కాటేసింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ కుక్క కాటుకు ఏమవుతుందిలే అని అనుకున్నాడు. కానీ అది ఆ సలైవా నుండి ఆ వైరస్ ఆ కరిసినటువంటి స్థలంలో నుంచి అది పాకి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో నుండి అది స్పైనల్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టానికి వెళ్ళి, ఆ తర్వాత మెదడుకు వెళ్ళి, ఆ మెదడులో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను అది విచ్ఛిన్నం చేసింది. ఆ తర్వాత అనతి కాలములోనే ఆయన మరణాన్ని చవిచూశాడు. ఆ కుక్క కాటులో ఉన్నటువంటి ఆ చిన్న సలైవా అంత దేహదారుఢ్యం ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ స్టార్ను కొన్ని రోజుల్లోనే మట్టి కరిపించింది. దేవుని బిడ్డ, ఈరోజు కుటుంబం ఎడలా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక సంపూర్ణమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నువ్వు గుర్తించకుండా, సాతాను యొక్క ఆలోచన నీకు అర్థం కాకుండా, దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా నీవు తెలుసుకోకుండా అలక్ష్యముతో అడుగులు వేస్తే ఆ అలక్ష్యం మూల్యం ఎంతో భయంకరంగా ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మీయ యాత్రలో, నిరంతర పోరాటములో నీవు నేను నిరంతరము అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నాం. The heroes of faith who has fallen in sin, మరి విశ్వాస వీరులుగా పరిగణించబడుతున్నటువంటి అనేక మంది వారి విశ్వాస జీవితంలో అందరి ఎదుట వారు పడిపోక మునుపు వ్యక్తిగత జీవితాలలో వారు ఎప్పుడో పడిపోయారు.
దేవుని బిడ్డ, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. అనేకమైనటువంటి సందర్భాలలో కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా నీ కుటుంబము చావడిలోనికి రాకమునిపే, నలుగురిలో నగుపాలు కాకమునిపే, నీ ఇంటిలో 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని కృపను వేడుకొని, దేవుని సన్నిధిని ఆహ్వానించి, ఆయన మాటకు విధేయత చూపించి అడుగులు వేసిన రోజు నీ కుటుంబం చావడిలోనికి రాదు, నీ కుటుంబం అవమానం గుండా వెళ్ళదు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో అనేక పరిస్థితుల గుండా మాట్లాడుతున్నప్పుడు, దుర్బోధలు పెచ్చిమీరి వెళుతున్నటువంటి వేళ దేవుని బిడ్డలుగా నీవు నేను ఎలా ప్రవర్తించాలి అన్నది ముఖ్యం. ఎందుకంటే దేవుడు ఆయనకు అయిష్టమైనటువంటి కార్యాలను మనం జరిగించిన రోజు మన జీవితాలలో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేము. ఎందుకంటే దేవుడు చాలా ముందుగానే తన వాక్యములో మరి ఆజ్ఞాపించినటువంటి మాట. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలలో అంత్య దినాలలో ఉండబోయే పరిస్థితుల గురించి ఆయన లోకాన్ని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఏమని? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షకులను, బింకములు ఆడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. దేవుని బిడ్డ, ఈ లిస్ట్ ఎంత పెద్దగా ఉన్నదో చూసారా? మరి అంత్య దినాలలో ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి మనస్తత్వాల మధ్య మన కుటుంబాలు ఎదుగుతున్నటువంటి వేళ నీవు నేను ఎలా ప్రవర్తించాలి? అజితేంద్రులు అర్థం తెలుసా? తెలుగు భాషలో చాలా అద్భుతమైనటువంటి పదాలు మరి అనువాదకులు వాడారు. జితేందర్ తెలుసా? హిందీ సినిమా యాక్టర్ అని చెప్తారు. జితేందర్ అనే మాటకు అర్థం ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి వ్యక్తి. అజితేంద్రియుడు అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఈరోజు అనేక కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటంటే నిగ్రహ శక్తిని కోల్పోయి ఆగ్రహానికి లోనవుతున్నారు, ఆవేశానికి లోనవుతున్నారు. నువ్వెంత అంటే నేనెంత, సేర్ అంటే హైదరాబాద్ భాషలో చెప్పాలంటే సవా సేర్ అంటున్నారు. మరి ఈ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి అది దారితీస్తుంది. దేవుని బిడ్డ, ఈ సాయంకాలపు వేళ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన ఆలోచనను మనం గ్రహించాలి. దేవునికి అయిష్టమైనవి మన జీవితాలలో ఉన్న రోజు దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. దేవునికి అయిష్టమైనది ఏమిటో తెలుసా? అబద్ధములు ఆడటం. దేవుని బిడ్డ, గాడ్ హేట్స్ లయింగ్. సొదొమ గొమొర్రా పట్టణాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏమిటంటే వారు అబద్ధాలను నమ్ముకున్నారు. ఈరోజు అనేక కుటుంబాలు అబద్ధాల మీద పునాదులు వేసుకుంటున్నాయి. పెళ్లిలో అబద్ధాలతో ప్రారంభమవుతుంది, లేనిపోని మాటలు, అబద్ధాలతో పెళ్లి ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఒక సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతమో తెలుసా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క అబద్ధం ఆడితేనే పెళ్లి నిలవదని దేవుని వాక్యం చెప్తుంటే వీడు ఏం చెప్తున్నాడు? 1000 అబద్ధాలు అయినా ఆడి పెళ్లి చేయాలట. నిలబడుతుందా చెల్లి? నిలబడదండి. ఇది సాతాను సిద్ధాంతం అండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన అబద్ధాన్ని అసహించుకుంటాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి అబద్ధాలు పెద్దపీటలో వేసుకున్నాయి. అవి తిష్ట వేసుకుని కుటుంబాల్లో కూర్చున్నాయి. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో శాంతి కావాలి, నీ కుటుంబంలో ఆనందం కావాలి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించి దేవుని యొక్క శక్తిని, పరిపూర్ణతను నీవు అనుభవించాలి అని నువ్వు ఆశపడితే, ఆ దేవునికి ఇష్టము కానిది నీ జీవితంలో ఉంటే దేవా అది తొలగించమని మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, ఈరోజు అబద్ధాలు ఎంత కామన్ అయిపోయాయంటే వైట్ లైస్, దానికి ఒక పేరు ఉన్నది, వైట్ లైస్, ప్రొఫెషనల్ లైస్. ఇంట్లో ఉంటాడు వాడు, ఫోన్ రాగానే అన్నా ఆన్ ది వే,
ఎంతమంది చేస్తారో అట్లా? నేను ఎప్పుడు నాకు ఫోన్ వచ్చినా ఏ స్పాట్లో ఉన్న లొకేషన్ చెప్తా నేను. అది డ్రైవింగ్ అయినా కావచ్చు, ఇంట్లోనైనా కావచ్చు. ఏం ఆకాశం ఊడి మన పై పడుతుందా, లేక భూమి బద్దలవుతుందా? ఎందుకర్రా అబద్ధాలు? అబద్ధాలు దేవుని ఆశీర్వాదాన్ని నీ నుంచి, నీ కుటుంబంలో నుంచి దూరం చేస్తాయి. తండ్రి, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, నెవర్ స్పీక్ ఎ లై. హ్యావ్ దిస్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. సమ్ పీపుల్ దే టాక్ లైస్ లైక్ వాటర్. నీళ్లు తాగినట్టుగా అబద్ధాలు మాట్లాడతాడు. వాడు మాట్లాడే మాట అది నిజమో తెలియదు, అది అబద్ధమో తెలియదండి. అంత విరివిగా యథేచ్ఛగా అబద్ధాలు మాట్లాడతాడు. అబద్ధాలతో కుటుంబాలు నిలవవు, అబద్ధాలతో ఆశీర్వాదం రాదు, అబద్ధాలతో అద్భుతాలు జరగవు. రెండవది, కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి సాతానుడు విలయ క్రీడ కుటుంబాలలో జరిగించడానికి కారణం ఏమిటంటే గర్వం. నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఇంత కట్నం నేను ఇచ్చాను. ప్రియులారా, ఇలాంటి ఎన్నో విషయాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వేళ, కుటుంబాలలో అది విలయ క్రీడను జరిగిస్తున్నటువంటి వేళ దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. గాడ్ రెసిస్ ద ప్రౌడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ది హంబుల్. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే తల్లిగా తగ్గించుకోవటం, తండ్రిగా తగ్గించుకోవటం నేర్చుకోవాలి. కుటుంబాలలో మరి మనం గమనించినట్లయితే కొండను తొలిచి ఎలకను పట్టుకున్నట్టుగా ఆ సమస్యనన్నీ నువ్వు ఎనలైజ్ చేస్తే కనిపించే ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? గర్వం, ఈగో. వెన్ యూ బరీ యువర్ ఈగో ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్, గ్రేట్ థింగ్స్ వుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. తండ్రిగా, తల్లిగా ఈరోజు నీవు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆ అనుబంధంలోనికి దేవుని చేత నడిపించబడ్డావని గుర్తించి, ఈవెన్ వెన్ యు ఆర్ రైట్, కీపింగ్ క్వైట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ బిలీవర్. యేసు ప్రభులో ఏ తప్పిదం ఉందండి? 100% he was right, but when he was standing before Pilate, he was quiet and calm because he was doing the perfect will of God. ఈ దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. దేవుని బిడ్డ, sometimes in a marriage, sometimes in a family, certain things you cannot explain. But in those situations, what you and I need to do is wait for the timing of the Lord, but never go by the situational pressure or emotion. ఈరోజు ఇమోషన్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. సినిమా ఒక ఇమోషన్ కదా. సినిమాలో ఏం చెప్తాడు? ఏడుస్తావు, కానీ అది నిజం సిచ్యువేషన్ కాదు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కరుణామయుడు వస్తే మన వాళ్ళు అందరూ బాగా ఏడిసేవాళ్ళు కరుణామయుని చూసి. అదొక ఇమోషన్ అంతే. ప్రియులారా, సినిమా ఇండస్ట్రీ ఒక ఇమోషన్ అండి. ఇమోషన్ ఎంత పెద్ద ఇమోషన్ అయితే అంత పెద్ద డబ్బులు వస్తాయి. ఈరోజు ఇమోషన్తో ఫ్యామిలీని మనం నడిపించుకోవద్దు. ఇమోషన్తో నువ్వు మూవ్ అయితే కమోషన్ వస్తుంది. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మనము నడుపుకోవాలి. మూడవ విషయము రెబెలియన్, తిరుగుబాటు. కొంతమందికి ఎంత తిరుగుబాటు ఉంటుందంటే, భర్త పైన భార్య తిరుగుబాటు, భార్య పైన భర్త తిరుగుబాటు, పిల్లలు తల్లిదండ్రుల పైన తిరుగుబాటు, తల్లిదండ్రులు పిల్లల పైన తిరుగుబాటు. ఇవన్నీ విచిత్రమైన విషయాలు మనం వింటున్నామండి. వినకూడని విషయాలు మనం వింటున్నాము. ఇలాంటి ఒక విషయాలు ఉంటాయా, అలాంటి ఒక విషయాలు వినవలసి వస్తుందా అన్నది కూడా ఊహించినటువంటి విషయాలకు వింటున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డ, అలాంటి ఆ విపరీతమైనటువంటి వాతావరణంలో మనము పెరుగుతున్నప్పుడు దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమై మనము బ్రతకాలి అంటే దేవుని కృప మనకు అవసరం. నాలుగవ విషయం ఏంటంటే ఎనివి, ద్వేషం. కుటుంబాలలో ఒకరిపైన ఒకరికి ద్వేషం అండి. ఎంత భయంకరమైనటువంటి ద్వేషం అంటే, నాలుగు గోడల్లో ఎంతో గుప్తంగా, రహస్యంగా జరిగినటువంటి అందమైనటువంటి విషయాలను ఎంతో వికృతంగా చావడిలో నిలబడి ఎంతో నీచంగా మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ద్వేషం. ఎప్పుడైతే ఏ కుటుంబంలోనైతే ప్రేమ ఉంటుందో, ఏ జంటల మధ్యనైతే ప్రేమ ఉంటుందో, ఆ జంటలు దేవుని నామ మహిమార్థమై అద్భుతంగా ఈ లోకంలో రాణించగలుగుతాయి. దేవుని వాక్యం అంటుంది, ప్రేమ అన్నింటినీ
తాలును, అన్నింటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ మరణము కన్నా బలమైనది. ఈరోజు ఈ యాంత్రిక యుగములో ఓర్పు తక్కువైపోయింది, ప్రేమ తక్కువైపోయింది, దేవునిపై ఆధారపడడం తక్కువైపోయింది, తిరుగుబాటు ఎక్కువైపోయింది, ద్వేషం ఎక్కువైపోయింది. సాతానుడు దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో వాటన్నిటినీ కుటుంబాలలో వాడు నింపేశాడు. శాంతి, సమాధానము, ఆశీర్వాదం, నెమ్మది ఎక్కడికి వస్తుంది? ఎక్కడో పొల్లోమని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం రాదు. మేక్ యువర్ బేసిక్స్ కరెక్ట్. మేక్ యువర్ బేసిక్స్ కరెక్ట్, దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. మన జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే నీవు నేను ఆ దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. మరి 6వ విషయం ఏమిటంటే బ్లాస్ఫీమీ. కొంతమంది తెలియకనే దేవుణ్ణి దూషిస్తారు, తెలియకనే పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడతారు, తెలియకనే దేవుని వాక్యం గురించి తప్పుగా మాట్లాడతారు. ఆ పొరపాటు ఎప్పుడూ వివాహంలో చేయకూడదు. వివాహంలో కలిపినటువంటి దేవుడు, నడిపినటువంటి దేవుడు, ఆశీర్వదించినటువంటి దేవుడు, ఇంతవరకు తోడై ఉన్నటువంటి దేవుడు మీ జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నారని ఓపికతో కనిపెట్టి ఎవరైతే అడుగులు వేస్తారో వారి జీవితాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సర్టన్ థింగ్స్ గాడ్ హేట్స్ వెన్ యూ ఎంటర్టైన్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబ జీవితంలో వాటిని పెంచి పోషిస్తే అవే నీ జీవితాన్ని కబలిస్తాయి, నీ కుటుంబంలో ఉన్న శాంతిని కబలిస్తాయి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను అవే కబలిస్తాయి. కాబట్టి విశ్వాసిగా, దేవుని బిడ్డగా కుటుంబ జీవితంలో ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే దేవుడు అసహించుకునే వాటిని మనం కూడా అసహించుకోవాలి. దేవుడు ప్రేమించే వాటిని మనం హత్తుకోవటం నేర్చుకోవాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ దేవుడు అసహించుకునే వాటి గురించి అక్కడ రాయబడింది. దేవుని బిడ్డ, ఈరోజు కుటుంబ జీవితంలో నీకు ఆశీర్వాదం లేకపోతే, కుటుంబ జీవితంలో శాంతి లేకపోతే, కుటుంబ జీవితంలో అభివృద్ధి లేకపోతే ఈ విషయాలను నీవు ప్రోత్సహిస్తున్నావా నీ కుటుంబములో అన్నది పరిశీలన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కుటుంబ జీవితంలో ఆశీర్వాదాన్ని మనము కోరుకున్నట్లయితే దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. దేవునికి ఇష్టమైనవి మనం చేస్తే సాతానుడు మన దగ్గరికి రాడండి. యోబు దగ్గరికి సాతానుడు వచ్చాడా? రాలే. యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పనులు ఆయన చేస్తున్నాడు. మనము దోమలకు ఒక మందు పెడతాం, గుడ్ నైట్. దోమలు ఆ వాసన చూస్తే అవి పరారైపోతాయి. ఎక్కడనైతే గుడ్ నైట్ ఉందో అవి గుడ్ బై అని చెప్పిపోతాయి. ఈరోజు ఎక్కడనైతే దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేస్తావో సాతానుడు ఆ స్థలానికి రావడానికి వాడు జంకుతాడండి. ఈరోజు నీ కుటుంబ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ఆశిస్తే ఆ కుటుంబ జీవితంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ముడిసరుకు ఏమిటో తెలుసా? ప్రేయర్ వితౌట్ సీజింగ్. నిత్యము ప్రార్థించాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బిలీవర్స్, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రేయర్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే అమ్మ మీకు ప్రార్థన నిత్యము నేర్పుతుంది. 40 రోజుల ప్రార్థన, శిలువ ధ్యానాల ప్రార్థన. మరి ప్రార్థన నేర్చుకున్నప్పుడు నిజంగా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి ఆశీర్వాదం కావాలని మనం ఆశపడినట్లయితే నిత్యము ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనేది ఏ కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో నిరంతరము ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రియులారా, కొంతకాలం క్రితం మొయినాబాద్లో ఉన్నటువంటి నా ఫామ్ హౌస్లో ఒక స్క్రూ పడిపోయింది. ఆ కెమెరామ్యాన్ ఉన్నంత దూరంలో బ్రదర్ ఎడ్వర్డ్ గారు పనిచేస్తున్నారు, టెక్నీషియన్. ఆయన నన్ను పిలిచి, నేను గమనిస్తున్నాడు 4 స్క్రూలలో 3 స్క్రూస్ తోటి పెద్ద బోర్డు ఆయన ఫిట్ చేస్తున్నాడు. అయితే అప్పుడు నేను అడిగాను, బ్రదర్ ఆ స్క్రూ పడిపోయిందా అంటే పడిపోయిందని చెప్పాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరేది అడ్జస్ట్ చేస్తాను లేడీ పాస్టర్ అన్నారు. నేను అనుకున్నాను, ప్రభా ఆ గడ్డిలో స్క్రూ దొరకదు, కానీ అది నాకు కనిపించాలి, అది సాక్ష్యంగా నాకు నేను చెప్పాలి అని ఆమెన్ అని ఒక 3-4 సెకండ్ల ప్రార్థన చేశానండి.
నేను కూర్చున్న స్థలంలోనే ఆ స్క్రూ నా వైపు చూసి గుడ్ ఈవినింగ్ బాగున్నావా అన్నట్టుగా నా వెంట చూస్తుంది. చిన్న విషయాలకు కూడా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఆమేన్. ఈరోజు కుటుంబంలో ప్రతి విషయానికి ప్రార్థన చేసే ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబము దరిదాపుల్లోనికి కూడా సాతానుడు రాడండి. ఎక్కడనైతే ప్రార్థన ఉంటుందో సాతానుడు అక్కడ నుండి పారిపోతాడు. ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే వ్యక్తిగత ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే నిరంతరము ప్రార్థన సల్పుతారో ఆ కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి, ఆ కుటుంబాలలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాలాలు మారినా, పరిస్థితులు మారినా, మారని దేవుని యొక్క ప్రతి వాగ్దానము ఆ కుటుంబాలలో నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబములో ఆశీర్వాదం కావాలి, నీ కుటుంబము శాంతి సమాధానాలతో నిరంతరము వర్ధిల్లాలి అంటే నీవు ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించాలి, ప్రార్థనతో నీ దినాన్ని ముగించాలి, ప్రార్థనతోనే దినమంతా నువ్వు సాగటము నేర్చుకోవాలి. చాలా సందర్భాలలో మనుషులు ఏమంటారో తెలుసా? విశ్వాసులు అనేవారు, ఏం చేస్తాం సార్, ప్రార్థనకి ఏమవుతాయి సార్, చింతకాయలు రాలుతాయా? మంతరాలకు చింతకాయలు రాలుతాయో రాలవో నాకైతే తెలియదు, కానీ ప్రార్థనకు పర్వతాలు కదిలిపోతాయి. ఆమేన్. ప్రార్థనకు పర్వతాలు కదిలిపోతాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి, దేవుని సన్నిధి మన జీవితాలలోనికి వస్తుంది. యెహోషువ ప్రార్థించినప్పుడు సృష్టిని దేవుడు శాసించాడు. నీవు ప్రార్థించినప్పుడు నీ కొరకు దేవుడు రాజులను గద్దిస్తాడు, నీ కొరకు పరిస్థితులను మారుస్తాడు. నీ కన్నీళ్లను చూసి మారిపోతున్నటువంటి పరిస్థితులను దేవుడు నీకు అనుకూలంగా మార్చే దేవుడై ఉన్నాడు. ఏ కుటుంబమైతే సత్యాన్ని గుర్తిస్తుందో, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, మరి చాలా స్థలాలలో మాకు డబ్బులు ఇవ్వండి అని పీక్క తినే పరిచర్యల్ని మనం చూస్తున్నాం. కానీ మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఏ రోజు ₹1 ఇవ్వమని మిమ్మల్ని అడగలేదే? మరి విశ్వాసముతో ఐ ఆల్వేస్ వండర్ హౌ ఆంటీ ఈజ్ రన్నింగ్ దిస్ మినిస్ట్రీ వితౌట్ ఎ గ్యాప్ బికాస్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి ప్రార్థన, విశ్వాసాన్ని, మరి ఆ సత్యాన్ని, ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు కుటుంబ జీవితంలో సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తిపోవటం కాదు, అల్లరి చేయటం కాదు, అనేకుల దగ్గరికి వెళ్ళి మరి అర్జించటం కాదు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మౌనంగా కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆ రోజు శిష్యులు గలిలయ సముద్రంలో గుండా వెళుతున్నారు. ఆ సముద్రంలో 2 సార్లు నేను ప్రయాణం చేశాను. ఇట్ ఈస్ ఏ లేక్, ఇట్స్ కాల్డ్ ఫ్రెష్ వాటర్ లేక్. అది సముద్రం కాదండి, ఫ్రెష్ వాటర్ లేక్. మరి సముద్ర మట్టానికి చాలా దిగువగా ఉంటుంది అది. దట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్. మరి ఆ లోయెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి ఆ దగ్గర అలలు కానీ, గాలి కానీ, భయంకరమైన పరిస్థితులు రావు. కానీ ఆ రోజు ఆ పరిస్థితుల గుండా ఆ శిష్యులు వెళుతున్నారు. యేసు ప్రభు ఆ దోణిలోనే ఉన్నారు. కానీ ఆ శిష్యులు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎంత ధైర్యంతో ఆ మాట మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, ప్రార్థన లేకపోతే మన జీవితాలలో దేవుని సత్యము, దేవుని ప్రణాళిక అర్థం కాకపోతే మనం కూడా అలానే ప్రవర్తిస్తాం. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని సన్నిధి మనతో ఉంటుంది. రెండవదిగా, ఎ సోల్ దట్ ఫియర్స్ గాడ్ విల్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవునికి భయపడే హృదయాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, చాలామంది దే లివ్ ఫర్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ. క్రౌడ్ గేజ్. మనుషులు ఏమనుకుంటున్నారు? మనుషులు వా అంటే వా. పీపుల్స్ ఒపీనియన్. యువర్ లైఫ్ ఈజ్ పర్సనల్, యు ఆర్ నాట్ ఎ పీపుల్స్ పర్సన్. ప్రియులారా, కుటుంబం అనేది, కుటుంబంలో ఉన్నటువంటి విషయాలను చాలా గోప్యంగా, పదిలంగా, అందంగా మనం తీర్చిదిద్దుకోవాలి. తెలుగులో ఒక మాట ఉంది, ఇంటింటా మట్టిపోయి. అంటే ప్రతి ఇంట్లో సమస్యలుంటాయి, ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయి, ప్రతి కుటుంబంలో సవాళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? పురుషుడు ఆలోచించే విధానం వేరు, స్త్రీ ఆలోచించే విధానం వేరు. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. అయ్యగారిని టమాటాలు తీసుకొని రమ్మని చెప్పామనుకో, టమాటాలే తీసుకొని వస్తాడు. ఏమన్నా? టమాటాలే తీసుకొని వస్తాడు. జనరల్లీ 90% ఆఫ్ ద మెన్ షాపుకు వెళ్ళి టమాటా తీసుకొని రమ్మని భార్య చెప్తే టమాటా అనేది వేస్తాడు ఆయన. కానీ అమ్మగారికి నువ్వు టమాటాలు తీసుకొని రమ్మని చెప్పావనుకో, టమాటా తెస్తుంది, కొత్తిమీర తెస్తుంది, పుదీనా తెస్తుంది, దొండకాయ తెస్తుంది, బెండకాయ. ఇన్నెందుకు తెచ్చావు? రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి 3 రోజులకు మొత్తం ప్లానింగ్ చేశాను.
ఇద్దరు కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆలోచనలో వ్యత్యాసం ఉంది. ఈ సత్యాన్ని ఏ కుటుంబం అయితే గుర్తించదో, ఆ దిశగా అడుగులు వేయదో, సమస్యలు అక్కడనే పునాదులు వేసుకుంటాయి. నన్ను గౌరవించటం లేదు, నా మాట నెగ్గటం లేదు, నేను ఆలోచిస్తున్నది ఒకటి, ఆయన ఆలోచిస్తున్నది ఒకటి, నాలా ఎందుకు ఆలోచించటం లేదని భార్య వాదిస్తుంది, భర్త వాదించటం ప్రారంభిస్తారు. శాంతి సమాధానాన్ని వారు కోల్పోతారు. కానీ ఏ కుటుంబం అయితే దేవుని చిత్తానుసారంగా నిత్యము భయము కలిగి దేవుని కృప ద్వారా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళతారో, వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవ విషయం ఏమిటంటే ద వన్ హూ వర్షిప్స్ త్రూ స్టార్మ్. ప్రియులారా, మీలో ఎంతమందికి ఈ పాట కంఠస్థం తెలుసు? నీ ఉంటే నాకు, మస్తు వాడతాం పాట కదా. నీ ఉంటే, ఆ పాట ఎవరు రాశారో తెలుసా? శ్యామ్ ప్రసాద్ గారు. ఎస్, శ్యామ్ వేదాల మా దగ్గర ఆయన రివైవల్ మీటింగ్స్లో మాట్లాడడానికి వచ్చారు. వారితో నేను మాట్లాడుతూ ఈ పాటకు రాయడానికి నేపథ్యం ఏంటి అని అడిగాను. నేను కూడా ఒక లిరిక్ రైటర్, డాన్ అన్న ఇక్కడున్నారు, ఈజ్ ఎ కంపోజర్. ఒక ఇమోషన్ ఉండాలి, దానికి ఒక సిచ్యువేషన్ ఉండాలి. కూర్చొని మందు బాటలు ముందలు పెట్టుకొని పాటలు, సినిమా పాటలు రాసినట్టు రాసేది కాదు. క్రిస్టియన్ సాంగ్స్ హ్యావ్ ఎ మెసేజ్ అండ్ ఆల్సో టెస్టిమనీ బిహైండ్ ఇట్. అండ్ ఐ ఆస్క్డ్ శ్యామ్ గారిని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక హైందవ కుటుంబంలో నుండి బ్రాహ్మణ కుటుంబంలోని యేసు ప్రభువు నేను అంగీకరించినప్పుడు అందరూ నన్ను విస్మరించారండి. ఆఖరికి నా భార్య, పిల్లలు కూడా నన్ను విస్మరించిన రోజు నా జీవితంలో నేను వెళ్ళిన పరిస్థితులనే పాటగా నేను రాశానయ్యా. నీవుంటే నాకు చీకటి ఎంతసేపు ఉంటుందమ్మా? కొంచెం సేపే. ఆ చీకటిని చూసి బెంబేలెత్తిపోవడం, దేవుణ్ణి నిందించడం, పాటలకి నా బ్రతుకు ఇంకా పాటలా సార్, ఏం పాడతారండి అని వైరాగ్యంతో మాట్లాడటం కాదండి. నా కష్టాలలో, నా సుడిగుండాలలో స్తుతిని నేర్పించేవాడని దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఈ పాట పాడేటప్పుడు నీ జీవితంలో ఆ పరిస్థితుల గుండా దేవుడు నీ పాటను బట్టి నడిపిస్తే, ఆ పరిస్థితుల్లో దేవుని నమ్మే విశ్వాసం నీకుందా? దేవుని బిడ్డ, మరొక పాట మనం పాడుతాం. ఆస్తులన్నీ, నాకైతే ధైర్యం లేదు ఆ పాట పాడడానికి. అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం జ్వరం వస్తేనే లొల్లి పెడతాం, సరిదైతేనే చాలా గడబడి చేస్తారు కొంతమంది. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ పేషెంట్. ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులు హరించిన, ఆప్తులు విడిచిపెట్టిన, నీ ఉంటే నాకు చాలు అని చెప్పగలిగే నిజమైన విశ్వాసంలో ఉంటే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్.
కుటుంబంలో సమస్యలు వస్తాయి, కుటుంబంలో సవాళ్ళు వస్తాయి, కుటుంబంలో అర్థం కాని పరిస్థితులు వస్తాయి. మరి ఆ సంసారం అనే సాగరములో, ఆ చిన్న దోణలో నీవు వెళుతున్నప్పుడు ఆటుపోట్లు, భయంకరమైనటువంటి సుడిగుండాలు, తుఫాన్లు నీ యాత్రను అతలాకుతలం చేసినప్పటికీ నా దేవుడున్నాడన్నది నువ్వు ధైర్యంగా విశ్వాసముతో నమ్మి అడుగులు వేసిన రోజు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు స్తుతించటం ప్రారంభిస్తావో అంధకార శక్తులు నీ దరిదాపుల్లో నుండి దూరంగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నీవు నేను మన జీవితాలలో స్తుతించటం నేర్చుకోవాలి. ఏ విశ్వాస అయితే స్తుతించటం నేర్చుకుంటాడో ఆ స్తుతి ముందల ఆ భయంకరమైనటువంటి సాతాను యొక్క ప్రతి ఆలోచన కూడా లయమైపోతుంది. దేవుని బిడ్డ, 4వ విషయం ఏమిటంటే బీ ఎ ఫర్గివర్, నాట్ ఏ గ్రడ్జ్ హోల్డర్. టేక్ ఎవ్రీథింగ్ వెరీ ఈజీ. జాయింట్తో మాట్లాడుతుంటే the other day she was telling me, I have reached to a stage where I'm taking everything very lightly. We need to reach to that stage. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు అలా ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, అలా ఎలా మాట్లాడతారని చాలా సందర్భాల్లో కుటుంబాలలో రాద్ధాంతం జరుగుతుందండి. ఆ మాటలకే భయంకరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేవుని బిడ్డ, యేసు ప్రభువుని అన్నారు, సేవకులుగా అనేక సందర్భాలలో అభాండాలు మోపబడినప్పుడు నేను ఇచ్చే జవాబు ఏంటంటే, యేసు ప్రభువును విస్మరించలేదు, అపోస్తులుడైనటువంటి పౌలును కూడా విస్మరించలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిస్థితుల గుండా వెళ్ళారు. ఎవరిపైన వారు అక్కాసు తీర్చుకోలేదు, కానీ వారిని క్షమించే ఆ అత్యున్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళారు. కుటుంబ జీవితంలో కూడా శాంతి, సమాధానము, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే క్షమాపణ మన హృదయాలలో నిరంతరము నిలవై ఉండాలి. ఎక్కడనైతే క్షమాపణ ఉండదో, ఎక్కడనైతే పంతము, ద్వేషము, పట్టింపు ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండదు. ఆ కుటుంబాలలో దేవుని సన్నిధిని వారు అనుభవించరు. దేవుని బిడ్డ, మరి ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫర్గివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ and anchor your life or a family on the word of God. 119వ కీర్తనలో 22 మరి చరణాలు ఉంటాయి. ఆ 22 చరణాలలో 176 వచనాలు ఉంటాయండి. ప్రతి వచనము కూడా దేవుని వాక్యము ఎంత ఘనమైనదో, ఎంత దృఢమైనదో, ఎంత గంభీరమైనదో, ఆ వాక్య సత్యము ఎంత గొప్పదో, అది ఎంత గొప్ప ధననిదో అన్నది మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వాక్యపు విలువలపైన నీవు నిర్మించుకుంటావో అప్పుడు నీ జీవితము అద్భుతమైనటువంటి దిశగా అది ప్రయాణం చేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి శోధిస్తున్నటువంటి వేళ యేసు ప్రభు వానితో మరి మిట్ట వేదాంతం మాట్లాడలేదండి, దేవుని వాక్యాన్ని ఎత్తి చూపి వానితో మాట్లాడాడు. దేవుని బిడ్డ, ఈరోజు సమస్యలు నీ జీవితంలోని, కుటుంబంలోనికి మరి వచ్చినటువంటి వేళ దేవుని వాక్యంపై ఆధారపడి నువ్వు మాట్లాడుతున్నావా, లేక పరిస్థితుల ప్రభావానికి బందీవై, పరిస్థితుల ప్రభావానికి నువ్వు లోనై నిర్ణయాలను తీసుకుంటున్నావా? దేవుని వాక్యం అనే మరి బండపైన, క్రీస్తు అనే బండపైన నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యములో మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగం మరి చివరి మాటల్లో యేసు ప్రభు ఏమంటాడంటే, మరి బండ మీద ఏ ఇల్లు అయితే కట్టబడుతుందో ఆ ఇంటిపైకి తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా, ఎంత ప్రళయం సృష్టించబడినా అది స్థిరంగా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. ఈరోజు ఎమోషన్స్ పైన, కల్చర్స్ పైన, ట్రెడిషన్స్ పైన, మా ఇంట్లో ఈ సంప్రదాయం, మా ఇంట్లో ఇది అలవాటు అన్నటువంటి పిచ్చి పిచ్చి వాటిపైన కుటుంబాన్ని కట్టుకోవడం కాదు, కానీ వాక్యం అనే, క్రీస్తు అనే బండపైన మన కుటుంబాలను కట్టుకొని మన జీవితాన్ని సాగించిన రోజు దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం మనకుంటుంది. మరి ఎవరైతే దీనంగా ఉంటారో వారి జీవితాలు చాలా ప్రభావితంగా ఉంటాయి. ఎవరైతే మౌనంగా ఉంటారో వారిని అందాజా వేయటం చాలా కష్టం. ప్రియులారా, ఈరోజు కుటుంబాలలో చాలా సందర్భాలలో మాటలే విలయాన్ని సృష్టిస్తున్నాయి. మౌనంతో ఎదుటివాన్ని సిగ్గుపరచటం నేర్చుకోవాలి. యేసు ప్రభు మౌనంగా అక్కడ ఉన్నటువంటి అనేకులను ఆయన సిగ్గుపరిచాడు. ఈరోజు కుటుంబ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు కాదు, తొందరపడి ఆవేశంతో అడుగులు వేయటం కాదు, కానీ
దేవునిపై ఆధారపడి మౌనంగా దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ దీనంగా ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి. అగ్ని లాంటి శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు ఆ శ్రమలు నిన్ను కించపరచడానికో నిన్ను నీ విలువను తగ్గించడానికో దేవుడు పంపించలేదు, కానీ ఆ పరిస్థితులలో నిన్ను ఆశీర్వదించి లేవనెత్తడానికి దేవుడు నీ ఎడల ప్రణాళికను కలిగి ఉన్నాడన్నది గుర్తిస్తున్నావా? చాలా సందర్భాల్లో అనే మాట ఏంటంటే, నాకే ఎందుకు వస్తున్నాయండి శ్రమలు, నాకే ఎందుకు వస్తున్నాయండి అవమానాలు. ₹1,00,000 దేవుడిస్తే ఈ మాట అంటావా? నాకే ఎందుకు ఇచ్చాడండి, నాకే ఎందుకు ఇచ్చాడండి, పక్కన బ్రదర్కి ఎందుకు ఇవ్వలే, సిస్టర్కి ఎందుకు ఇవ్వలే అని అన్నప్పుడు, దేవుని బిడ్డ, సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, కన్నీళ్లు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవుని స్తుతించటం నేర్చుకోవాలి. అవన్నీ తాత్కాలికమే. ఆ తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, ఆ తాత్కాలికమైనటువంటి పరిస్థితిలో ఆయన సన్నిధిని మనం కాపాడుకున్న వేళ ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైనవి మనం నెరవేర్చిన ఎడల అగ్ని శ్రమలలో నుండి దేవుడు ఆశీర్వదించి మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంసారాలను స్తుతి గీతాలుగా మారుస్తాడన్నది గుర్తించి అడుగులు వేసిన రోజు మన కుటుంబమే ఒక ఆదర్శంగా, మన జీవితమే అనేకులకు మాదిరిగా ఈ తరములో దేవుడు మారుస్తాడు. దేవుని బిడ్డ, నోబహు తన తరములో దేవుని కొరకు బ్రతికాడు. దావీదు తన తరములో బ్రతికాడు. హన్నా తన తరములో, రూతు తన తరములో, భక్తులందరూ కూడా వారికి ఇవ్వబడినటువంటి అవకాశాలలో దేవుని కొరకు బ్రతికాడు. ఈరోజు మన కుటుంబం ద్వారా, మన వ్యక్తిగత జీవితాల ద్వారా, సంఘాల ద్వారా దేవుని నామం మహిమార్థమై ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవుడు అంటున్నాడు, మిమ్మును బట్టి అన్యజనులలో నా నామము దూషింపబడుతుంది. ఈరోజు దూషింపబడకుండా దీవించబడే విధంగా, హెచ్చించబడే విధంగా మన జీవితాలు, కుటుంబాలు, సంఘాలు తీర్చిదిద్దబడాలి అంటే మన జీవితాలు వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన రీతిలో కట్టుకుంటే ఆ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. దేవుడే ఆ కుటుంబాన్ని ఇచ్చాడు. నోవహు తన తరములో నీతిమంతుడిగా బ్రతికాడు. చుట్టూ అవమానం, చుట్టూ అపహాస్యం, చుట్టూ అనరాని మాటలు వింటున్నాడు, వినరాని మాటలు వింటున్నాడు. ఆ పరిస్థితిలో తాను, తన 3 కుమారులు, తన భార్య, ఆ కోడళ్లతో సహా ఆ ఓడలోనికి ఆయన వెళ్ళాడు. కారణం, ఆయన తన కుటుంబాన్ని చాలా అందంగా పొదుక్కున్నాడు. ఆ అందమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు హర్షించాడు. ఈరోజు అంత్య దినాలలో అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనము, మన కుటుంబాలు సాగుతున్న నేపథ్యంలో ఆ దేవుని కృపను, దేవుని సన్నిధిని మనం ఆహ్వానిస్తూ దేవునిపై ఆధారపడి ఆయన కొరకు జీవిస్తాం. ఎందుకంటే కుటుంబాన్ని దేవుడిచ్చాడు. ఆ కుటుంబ వ్యవస్థ పైన నిరంతరము దాడి జరుగుతున్నది. సాతానుడు చురుకైన వాడు, తెలివైన వాడు. అవకాశాన్ని కొరకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అదునుగా వాడు ఆడుకుంటున్న వేళ ఆ వాడిని గెలవడానికి దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని సహాయం మనకు అవసరం. దేవునికి ఇష్టమైనవి మనం చేసి ఆయన కృపను పొందుకొని ఆయన శక్తి చేత నింపబడి ఈ తరములో ఆయన కొరకు వెలుగుదాం, అనేకులను వెలిగిస్తాం. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మునుపెన్నడూ లేని విధముగా క్రైస్తవ కుటుంబాలపైన సాతానుడు దాడి జరిగిస్తున్నటువంటి వేళ ప్రభా, ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి కావలసినటువంటి నీతి సూత్రాలను నీ వాక్యంలో మేము ధ్యానించాం. నీకు ఇష్టమైనవి మా జీవితాలలో అలవర్చుకోవడానికి మాకు నేర్పించండి. నీవు అసహించుకుంటున్నటువంటి వాటిని, నీవు మా జీవితంలో ఉండకూడదని శాసించినటువంటి వాటిని ఎప్పుడూ కూడా మేము కలిగి ఉండకుండానట్లుగా నీ కృపను దయచేయండి. ఎప్పుడైతే నీ మార్గంలో మేము నడిచి నీకు ఇష్టమైనవి మేము నెరవేరుస్తామో అప్పుడు నీ సన్నిధి, నీ యొక్క దీవెన, నీ యొక్క కాపుదల, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క భద్రతను మేము అనుభవిస్తాము స్వామి. మరి ఈరోజు కుటుంబ వ్యవస్థ అపహాస్యం పాలవుతున్న వేళ
కుటుంబ వ్యవస్థ పైననే నమ్మకము సన్నగిల్లుతున్నటువంటి వేళ, మునుపెన్నడూ వినని రీతిలో ప్రభా కుటుంబ వ్యవస్థ పైన దాడి జరుగుతున్నటువంటి వేళ, మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను వారి చుట్టూ నీ కాపుదల మేము అనుభవించాలి అంటే, మీ ఆశీర్వాదాన్ని మేము కలిగి ఉండాలంటే నిరంతరము మేము ప్రార్థన చేయాలి, నిరంతరము స్తుతించాలి, నిరంతరము నీ చిత్తాన్ని గౌరవించాలి. వాక్యపు పునాదులపైన మా జీవితాలను కట్టుకోవాలి. ఎప్పుడైతే అవి మా జీవితంలో జరుగుతాయో, పెను తుఫానులు ఎదురైనా, కష్టాల కోటలలో కూడా, కన్నీటి సంద్రాలలో కూడా నీ యొక్క శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మేము అనుభవిస్తామన్నది నీ వాక్యంలో మేము ధ్యానించాం. ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని, లోపంగా ఉన్నవి సరిదిద్దుకొని, నీకు ఇష్టమైనవి మా జీవితాల ద్వారా నెరవేర్చి, నీకు మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపిస్తూ మా కుటుంబముల ద్వారా నీవు మహిమపరచబడాలని మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశాన్ని బట్టి, మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ దాసురాలని వారికి ఇచ్చినటువంటి పరిచర్యలు నిండుగా మెండుగా అనేకులకు దీవెనకరంగా విరివిగా విరిచి ఆశీర్వదించి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, రాబో కాలమందు అనేకుల జీవితాలను స్పృశించడానికి, నీ ప్రేమ చేత నింపడానికి, ఇంకా రెట్టింపు ఆత్మ చేత, మరి శక్తి చేత, బలము చేత నింపి వాడుకోమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.